ఆంధ్రప్రదేశ్లో పిఠాపురం శాసనసభ నియోజకవర్గం హాట్ టాపిక్గా మారింది. ఇక్కడి నుంచి జనసేన చీఫ్ పవన్ కళ్యాణ్ పోటీ చేస్తుండటంతో అన్ని పార్టీల ముఖ్య నేతలు ఇక్కడే మకాం వేశారు. దీంతో పిఠాపురం కోటలో యుద్ధమేఘాలు అలుముకున్నాయి. జనసేనాని ఓటమే వైసీపీ ప్రధాన ధ్యేయంగా పెట్టుకోగా పవర్ స్టార్ గెలుపు జనసేనకే కాదు టీడీపీకి అత్యంత కీలకంగా మారింది. వంగ గీత కాపు కార్డుతో దూసుకు వెళ్తుండగా అటు పవన్ కళ్యాణ్ సామాజిక వర్గం దూరం అవ్వకుండా జనసేన టీడీపీ జాగ్రత్త పడుతుంది. ఇందుకోసం కాపు నేత ముద్రగడను వైసీపీ రంగంలోకి దింపగా పవన్ కళ్యాణ్ గెలుపు బాధ్యతను వర్మ, చంద్రబాబు తీసుకున్నారు. మరోవైపు పవన్ కూడా నియోజకవర్గంలో విస్తృతంగా పర్యటిస్తున్నారు. ఇప్పటికే అక్కడి సమస్యలు తెలుసుకొని వైసీపీని ఎక్కడికక్కడ ఎండగొడుతున్నారు. మొత్తం మీద పిఠాపురం అసెంబ్లీ ఎన్నికలు రసవత్తరంగా సాగుతున్నాయని రాజకీయ విశ్లేషకులు అంచనా వేస్తున్నారు. ఇక పవన్ ను ఓడించేందుకు వైసీపీ అన్ని అస్త్రాలను సిద్ధం చేసుకుంటోంది. కాపు వర్గాల్లో భీష్ముడిగా పేరు పొందిన ముద్రగడ పద్మనాభాన్ని మహారథిగా రంగంలోకి దింపింది. జనసేనాని ఓటమే తన ధ్యేయంగా పనిచేస్తానని ఆయన చెప్పారు. ఇక వైసీపీకి ఆర్థిక అంగబలాలను సమకూర్చడానికి ఓవైపు ఎంపీ మిథున్ రెడ్డి, మరోవైపు మంత్రి రంగనాథ రాజును అతిరథులుగా వైసీపీ బాధ్యతలు అప్పగించింది. 2019 ఎన్నికల్లో వైసీపీ, టీడీపీ, జనసేన బలాలను అధికార పార్టీ నేతలు లెక్కగడుతున్నారు. ముఖ్యంగా కాపుల ఓట్లను చీల్చడమే ధ్యేయంగా వైసీపీ నేతలు పావులు కదుపుతున్నారు. మత్స్యకారులు, దళితులకు సంబంధించిన ఓటు బ్యాంకుపై వైసీపీ ఫోకస్ పెట్టింది. బడుగు బలహీన వర్గాలన్నీ సీఎం జగన్ హయాంలోనే నవరత్నాలు మళ్లీ చేజారిపోకుండా వైసీపీకే ఓటు వేయాలనే భావనను చెక్కు చెదరనీయకూడదని వైసీపీ ముఖ్య నేతలు వ్యూహంగా కనిపిస్తోంది. వైసీపీ వ్యూహాలు ఎలా ఉన్నా పిఠాపురం నియోజకవర్గంలోని సమస్యలపై జనసేన అభ్యర్థి పవన్ కళ్యాణ్ ఫోకస్ పెట్టారు. సంక్షేమం మాట ఎలా ఉన్నా ఈ సెగ్మెంట్ లో ప్రధానంగా ఓ ప్రైవేట్ కంపెనీపై వ్యతిరేకత ఎక్కువగా ఉంది. ఉప్పాడ బీచ్ తర్వాత ఈ కంపెనీ వ్యర్థాలను సముద్రంలో కలపడం, అన్నిటికంటే కాకినాడ రేవు నుంచి బియ్యం అక్రమ రవాణా ఆరోపణలు వైసీపీకి ఇబ్బందికరంగా మారాయి. ఈ సమస్యలపైన పవన్ కళ్యాణ్ ప్రధానంగా ఫోకస్ పెట్టారు. కాకినాడ మాఫియా సంగతి తేల్చుతానని, తోలు తీస్తానని, తాను ఇక్కడే ఇల్లు తీసుకొని ఉంటానని చెప్పడంతో వైసీపీ వర్గాల్లో అలజడి నెలకొంది. ఈ పరిణామాలను గమనిస్తున్న అధికార పార్టీ ఇక ఎట్టి పరిస్థితుల్లోనూ పవన్ కళ్యాణ్ కు కొమ్ము కాసే వర్మ వర్గాన్ని చీల్చటమే ప్రధాన ధ్యేయంగా పావులు కదుపుతోంది. పవన్ కళ్యాణ్ ను గెలిపించే బాధ్యతను చంద్రబాబు తన భుజస్కంధాలపై వేసుకున్నారనే చెప్పాలి. పిఠాపురం టీడీపీ నేతగా కొనసాగుతున్న వర్మకు బాధ్యతలు అప్పగించినప్పటికీ పైనుంచి మొత్తం చంద్రబాబు చూసుకుంటున్నట్టు తెలుస్తోంది. మొదట్లో వర్మ కొంత అలిగినప్పటికీ అధికారంలోకి వచ్చిన తర్వాత న్యాయం చేస్తానని, ఎమ్మెల్సీ పదవి ఇస్తానని చంద్రబాబు ఆయనకు హామీ ఇచ్చినట్లు సమాచారం. దీంతో పవన్ ను గెలిపించేందుకు వర్మ రంగంలోకి దిగారు. దీనికి అనుగుణంగా తన అనుచరులతో మంతనాలు సాగిస్తూ 3 పార్టీలను సమన్వయం చేసుకుంటూ వెళ్తున్నారాయన. 2014 ఎన్నికల్లో బొబ్బిలి నియోజకవర్గం నుంచి వైసీపీ తరపున గెలిచి టీడీపీలో చేరిన మంత్రి సుజయ్ కృష్ణ రంగారావుకు ప్రస్తుతం తెలుగుదేశం పార్టీ తరపున బొబ్బిలి నియోజకవర్గం నుంచి పోటీ పడుతున్నారు. సుజయ్ కృష్ణకు కూడా పవన్ కళ్యాణ్ గెలుపు బాధ్యతను చంద్రబాబు అప్పజెప్పారు. వీరే కాకుండా జిల్లా స్థాయిలో పదవుల్లో రాణించిన నాయకులు కూడా వార్డుల వారీగా బాధ్యతలు అప్పజెప్పారు. తాజాగా పిఠాపురం వచ్చిన పవన్ కళ్యాణ్ శక్తి పీఠాలను సందర్శించడమే కాకుండా శ్రీపాద శ్రీవల్లభ క్షేత్రాన్ని కూడా సందర్శించారు. పిఠాపురం వచ్చిన పవన్ ముందుగా వర్మ తల్లి నుంచి ఆశీర్వాదం తీసుకున్నారు. వర్మ పనిచేస్తే పవన్ కళ్యాణ్ కు ఊహించని రీతిలో మెజార్టీ వస్తుందని కూటమి నాయకులు భావిస్తున్నారు. అందుకనుగుణంగా ఇండిపెండెంట్ గా పోటీ చేసి విజయం సాధించిన వర్మ ఆ సమయంలో ఎటువంటి వ్యూహాలను అమలు చేశారో తెలుసుకొని వాటిని తిరిగి పవన్ కళ్యాణ్ గెలుపు కోసం అమలు చేయబోతున్నారు. అయితే అప్పటికీ ఇప్పటికీ మారిన పరిస్థితులను బేరోజు వేసుకుంటూ జనసేనాని గెలిపే లక్ష్యంగా పనిచేస్తున్నారు. కేవలం గెలిపే కాదు, పవన్ కు 1,00,000 పైచిలుకు మెజార్టీ తీసుకురావడమే లక్ష్యంగా పెట్టుకున్నారు. మరి పిఠాపురం అసెంబ్లీ నియోజకవర్గంలో పవన్ గెలిస్తే మెజార్టీ ఎంత వస్తుందన్నది వేచి చూడాలి.